ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నాస్తికులకి అనేక ప్రశ్నలు మనం వేస్తూ వచ్చాం. వాళ్ళు దాని సమాధానాలు చెప్పలేరు. లాస్ట్ ప్రశ్న అడిగింది ఏమిటంటే, న్యూటను లైట్ యొక్క కణాలు ఉన్నాయి, ఆ కణాలు పెద్దవి చిన్నవి అనుకుంటూ వచ్చాడు. అంటే ఒక రంగు కలర్ ఏమో పెద్దవి, ఇంకో రంగు కలర్ చిన్నవి, అట్లా ఆయన కొంత డివిజన్ చేసుకొని పెట్టుకున్నాడు. పెట్టుకొని లైట్ గురించి చెప్పాడు. ఆయన కణాలని చూడలేదు, లైట్ కణాలని ఆయన చూడలేదు, చూడకుండానే మాట్లాడేశాడు. పోనీ ఏమైనా మ్యాథమెటికల్ ఫార్ములా డిరైవ్ చేశాడంటే అది లేదు. పైగా నీటిలో కాంతి యొక్క వేగం ఎక్కువ అన్నాడు గాలిలో కంటే, అది తప్పే. అయినా సరే ఆయన థీరీని వీపున వేసుకుంటూ వచ్చారు జనాలు. ఎందుకు అన్నది ప్రశ్న. అది నాస్తికులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఉంది, అతనంటే మోసుకొచ్చారు. మనకి మన వేదాలంటే గౌరవం లేదు కదా. మన నాస్తికులకి వేదాలంటే గౌరవం లేదు కదా. అలానే మన వాళ్ళకి ఆస్తికులు ఎవరైతే వేదాలు ఉన్నాయని అనుకుని మా వేదాలని చెప్పి జబ్బాలు తెచ్చుకుంటూ ఉంటారు ఇట్లా అని, వాళ్ళేమో వేదం చదవరు. వెంకటాచాగంటున్నాడని చెప్పుకుంటాడు సరిపోతుందని. అలా కాదు, మీరందరూ కూడా చదవాలి. అది సులభమైన విషయం, పెద్ద విషయం కూడా కాదు అది. సో చదివితే మీకు చాలా బోధపడుతుంది అనమాట. మన శాస్త్రాల్లో ఎంత జ్ఞానం ఇమిడి ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ నాస్తికులకి ఇంకో ప్రశ్నతో నేను ముందుకు వచ్చాను. అదేంటో చెప్తాను నేను. మనం అందరము చాలాసార్లు పగలు ఆకాశం కేసి ఇలా చూస్తాం. చూసినప్పుడు మనకి బ్రహ్మాండంగా నీల ఆకాశం కనిపిస్తుంది. మబ్బులు పట్టిందనుకోండి, మబ్బులు కనిపిస్తాయి. సో మబ్బులు లేనప్పుడు క్లియర్ స్కై అంటారు కదా, అప్పుడు మనకి నీల ఆకాశం కనిపిస్తుంది. ఇలా మనకి కనిపించినప్పుడు అది ఆకాశము అంటాం జనరల్గా. కానీ అది ఆకాశం కాదు. ఆకాశము అంటే ఏమిటి? ఆకాశము అంటే అవకాశం ఇచ్చున్నది. అవకాశం ఇచ్చున్నది అంటే ఏమిటి? ఒక వస్తువుని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జరిపినప్పుడు దానికి అవకాశం ఇచ్చే వస్తువు ఇంకోటి ఉండాలి, అదే ఆకాశం. ఈ థీరీ నాస్తికులకు తెలియదు. ఇది చాలా, అసలు సైంటిస్టులకి ఈ థీరీ తెలియదు. దే హ్యావ్ నో ఐడియా. వాళ్ళకి అసలు ఐడియా ఇస్సుమంత కూడా లేదు. సో అలా ఒక స్థిరమైన పదార్థం ఉంటుంది, ఆ పదార్థమే ఆకాశం. సో ఈ ఆకాశాన్ని చూడగలమా మనము అన్నది ప్రశ్న. మన శాస్త్రాల ప్రకారం చూడలేం. ఆకాశము, వాయువు, ఈ రెండు కూడా విజిబుల్ కావు. అగ్ని, జలము, పృథివీ, ఈ మూడు విజిబుల్. సో ఇలా మనకి మన శాస్త్రాలు చెప్పున్నాయి. ఆకాశ గుణకం. ఆకాశ గుణకం ఏంటంటే శబ్దం ఆకాశ గుణకం. శబ్దము అంటే సౌండ్. అంటే ఇప్పుడు సైంటిస్టులు సౌండ్ వ్యాక్యూమ్లో ట్రావెల్ కాదు అని చెప్తారు. ఎందుకంటే దానికి వైబ్రేషన్స్కి పదార్థం కావాలి, పదార్థం ఉంటేనే ఆ వైబ్రేషన్స్ ట్రావెల్ అవుతాయి, లేదా కావు. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అది కరెక్ట్. మరి శబ్దం ఆకాశ గుణకం ఎట్లవుతుంది అన్న ప్రశ్న వస్తుంది. దాన్ని భయంకరంగా చర్చిస్తాం తర్వాత, అది ఏమిటి అన్నది. సో ప్రస్తుతం అయితే ఆకాశం అనే పదార్థం ఉందనుకో, అది కంటికి అవుపించదు, కనిపించదు. బాగుందండి. అయితే ఏమిటి ఇప్పుడు? అయితే ఏంటంటే మనకి పైన కనిపిస్తున్న ఆకాశం స్కై కలరు బ్లూ ఎందుకుంది అని సైంటిస్టులు వెరిఫై చేశారు. చేసినప్పుడు ఎప్పుడు కనిపెట్టారు అసలు ఆ బ్లూ కలర్ అనేది ఎప్పుడు వచ్చింది, వాళ్ళకి అర్థం ఏమిటి అన్నది వాళ్ళకి కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎప్పుడు కనిపెట్టారు? ఆకాశం యొక్క రంగు నీలము అని ఎప్పుడు కనిపెట్టారు, ఏ సంవత్సరంలో కనిపెట్టారు? అంతకుముందు ఎవరికి తెలియదు, ఎందుకో తెలియదు. సో లెటస్ సి ఏ సంవత్సరం కనిపెట్టారు, ఏం కనిపెట్టారు అన్నది మనం ఒకసారి చూద్దాం. అది ఇక్కడ చూడండి. ఇన్ 1869, 1869
While attempting to determine whether any constraints remained in the purified air he used for infrared experiments, John Tyndall discovered that bright light scattering of nanoscopic particulates was faintly blue tinted. ఆయన 1869లో ఆయనకి గ్యాస్ని ప్యూరిఫైడ్ గ్యాస్ తయారు చేస్తున్నప్పుడు అది used for infrared experiments. So in 1869, we were attempting to determine whether any contaminants remained in the purified air used for infrared experiments. John Tyndall discovered that bright light scattering of nanoscopic particles was faintly blue tinted. చాలా పల్చగా బ్లూ టింటెడ్, బ్లూ టింజ్ ఉంది దానికి. He conjectured that a similar scattering of sunlight gave the sky its blue hue. He conjectured, దానికి ప్రూఫ్ లేదు, కంజక్చర్ అని అనుకున్నాడు. మైట్ బి దట్ సిమిలర్ స్కాటరింగ్ ఆఫ్ సన్లైట్ గేవ్ ద స్కై ఇట్స్ బ్లూ లైట్, బట్ హీ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ బ్లూ లైట్. బ్లూ లైట్ ఎందుకు అన్నదానికి తెలియలేదు. నార్ కుడ్ అట్మాస్ఫిరిక్ డస్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ స్కైస్ కలర్. అట్మాస్ఫిరిక్ డస్ట్ ఎందుకు, ఇంటెన్సిటీ ఆఫ్ స్కైస్ కలర్ ఎందుకు అలా ఉందని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. In 1871, Lord Rayleigh published 2 papers on the color and polarization of skylight to quantify Tyndall's effect in water droplets in terms of tiny particulate volumes and refractive indices. Water droplets lo aina Lord Rayleigh and aina published 2 papers on the color and polarization of skylight to quantify Tyndall's effect. సో క్వాంటిఫై చేయడం అంటే క్వాలిటేటివ్ ఒకటి, క్వాంటిటేటివ్ ఒకటి. క్వాంటిటేటివ్ అంటే మ్యాథమెటికల్గా చేయటం అనమాట. అయితే ట్రై చేశాడు, కానీ ఇన్ వాటర్ డ్రాప్లెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైనీ పార్టికులేట్ వాల్యూమ్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఇన్ 1881, విత్ ద బెనిఫిట్ ఆఫ్ జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్స్ 1865 proof of electromagnetic nature of light, he showed that his equations followed from electromagnetism. ఆయన ఈక్వేషన్స్ ఏమైనా ఎలక్ట్రోమాగ్నెటిజం ఫాలో అయ్యాను అని చెప్తున్నాడు. ఇన్ 1899 he showed that they applied to individual molecules with terms containing particulate volumes and refractive indices replaced with terms for molecular polarizability. It was this paper that established the basic scientific model for the color of sky. సో విచ్ పేపర్? 1899లో ఆయన పబ్లిష్ చేసిన పేపర్లో అప్పుడు జనాలకి అర్థమైంది ఎందుకు బ్లూ కలర్ ఆఫ్ ద స్కై ఉంది అని. అప్పుడు ఆయన 1899లో ఆయన పబ్లిష్ చేసిన పేపర్తో అర్థమైంది. ఆయన టిండల్ ఎఫెక్టు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ థియరీస్ అన్నీ కలిపికొట్టుకొని ఆయన ఒక ఈక్వేషన్స్ అవి తయారు చేసుకొని ఇది రీజన్ అంటే టైనీ మాలిక్యూల్స్లో కూడా ఉంటుందని అని ఆయన చేశాడు. కానీ మీకు తెలుసు మాలిక్యూల్స్ అనే కాన్సెప్టే తర్వాత వచ్చింది, ఎప్పుడు డాల్టన్స్ థియరీ తర్వాత. సో డాల్టన్స్ థియరీ తర్వాత యాటమ్స్ ఉన్నాయి అని ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కదా మాలిక్యూల్స్ వచ్చేది. సో దీనికి మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1899లో కనిపెట్టారు స్కై కలర్ బ్లూ ఎందుకుంది. సో ఇది టిండల్ అన్న ఆయన ఆ గ్యాస్ ప్యూరిఫికేషన్ ఇన్ఫ్రారెడ్ రేస్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఆయనకి బ్లూ కలర్ హ్యూ కనిపించింది, లైట్గా బ్లూ కలర్గా. సో దేర్ ఫోర్ ఆయన అనుకున్నాడు, ఓహో ఆకాశం బ్లూ కలర్లో ఉన్నది అక్కడ కూడా అని ఆయన అనుకున్నాడు. ఇలా అనుకోవడం అతనితో ర్యాలీ చెప్పడం జరిగిందనమాట. అప్పటిదాకా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. సో బిట్వీన్ 1869 అండ్ 1899 ఈ ప్రయోగాలన్నీ జరుగుతుంటే 1899లో ఆయన అది అని చెప్పాడు. విశేషం ఏంటంటే ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ మాలిక్యూల్స్. అది మళ్ళీ ఒక్కసారి చూద్దాం మనము ఆయన చెప్పిన వాటర్ మాలిక్యూల్ ఏమిటి అని, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మీకు ఈ షో దట్ దే అప్లై టు ఇండివిజువల్ మాలిక్యూల్స్ విత్ టర్మ్స్ కంటైనింగ్ పార్టికులేట్ వాల్యూమ్స్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ రిప్లేస్డ్ విత్ ద టర్మ్స్ ఫర్ మాలిక్యులర్ పోలరైజబిలిటీ. సో ఇది చెప్పాడు. దానికంటే ముందర ఈయన టిండల్ గారు వాటర్ క్వాంటిటీ చెప్పాడు. ఓకే, వాల్యూమ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇక్కడ పబ్లిష్ 2 పేపర్స్. ఇది ఇక్కడ Tyndall discovered that bright light scattering of nanoscopic particulate was faintly blue tinted. He conjectured that a similar scattering of sunlight gave the sky blue color, but he could not explain the preference of blue light.
నార్ కుడ్ అట్మాస్ఫిరిక్ డస్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ స్కైస్ కలర్. అసలు ఏమిటి అన్నది అది బ్లూ కలరే ఎందుకని ఆయన చెప్పలేకపోయాడు అనమాట. ఓకే, ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్లో ఓకే, యా, సరే, వీళ్ళు ఇంతవరకు చెప్పుకొచ్చారు. వీళ్ళు వాటర్ గురించి ఏం చెప్పలేకపోయారు. సో వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఇది స్కాటరింగ్, ద సైజ్ ఆఫ్ స్కాటరింగ్ పార్టికల్ ఈజ్ ఆఫెన్ డిటర్మైన్డ్ విత్ రేషియో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2πr ఓవర్ ల్యాండా, వేర్ ఆర్ ఇస్ దర్ పార్టికల్ రేడియస్. సో ఇది వీళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఫైనల్లీ వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే, ఒకవేళ వేవ్ లెంత్ కనుక వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అది కనుక స్మాలర్ దాన్ ది పార్టికల్ ఉంటే కనుక స్కాటరింగ్ జరుగుతుంది. స్కాటరింగ్ జరిగినప్పుడు దానిలో బ్లూ లైట్ ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే అది చాలా చిన్న వేవ్ లైట్, రెడ్, ఎల్లో, ఆరెంజ్ కంటే, గ్రీన్ కంటే. సో బ్లూ ఇస్, మనం విబ్జిఆర్ అని చదువుకుని ఉంటాం చిన్నప్పుడు, వైలెట్, ఇండిగో, బ్లూ, తర్వాత గ్రీన్, తర్వాత ఎల్లో, ఆరెంజ్, ఎల్లో అండ్ రెడ్ అని విబ్జిఆర్ అని చెప్పి మనం చదువుకుంటాం కదా, విబ్జిఆర్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, అది. సో ఇది అనమాట. సో ఇలా మనం చదువుకున్నప్పుడు మనకి బ్లూ కలర్ అన్నది చిన్న వేవ్ లెంత్ అనమాట, ఇండిగో ఇంకా చిన్నది, వైలెట్ ఇంకా చిన్నది. సో దీనికి వీళ్ళు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బాగుంది. మన వేదశాస్త్రాల్లో కానీ మన శాస్త్రాల్లో కానీ ఎవరన్నా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా ఇదివరకు అన్న ప్రశ్న వస్తుంది. మహర్షి దయానంద సరస్వతి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, విశేషవది. సో అదేంటో ఒకసారి చూద్దాం, మనం చూసి దాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 9వ సముల్లాసం సత్యార్థ ప్రకాశంలో ఈ ఇదొక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఇది ఉంటుంది. ప్రశ్న చూడుడు, లోతు గల స్వచ్ఛమైన జలమందు నిరాకారము వ్యాపకము ఆకాశము యొక్క ఆభాస కలుగుచున్నది, స్వచ్ఛమైన అంతఃకరణము పరమాత్మ ఆభాస కలుగుచున్నది, దీనికి చిదాభాసమని పేరు అని ఒకళ్ళు ఎవరో చెప్పారు, ప్రశ్న అడిగారు అనమాట. వాళ్ళంటే అద్వైత మతం గల వాళ్ళు అట్లా చెప్పారు. అప్పుడు ఆయన ఆయన ఉద్దేశం, ఆభాస అంటే ఏంటంటే లేనిది కనిపిస్తుంది అనమాట, అది ఆభాస అంటారు అనమాట. ఓకే, సో అలాంటిది మనము అనుకోవడం అనమాట. సో చూడు, లోతుగల స్వచ్ఛమైన జలమందు అంటే మనము ఒక నీటి కుంట తీసుకున్నాం అనుకోండి, స్వచ్ఛంగా ఉందనుకోండి ఆ నీరు, దానిలో నిరాకారము వ్యాపకమగు ఆకాశం యొక్క ఆభాస కలుగుచున్నట్లే స్వచ్ఛమైన అంతఃకరణమందు పరమాత్మ ఆభాస కలుగుచున్నది అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఏంటంటే స్వచ్ఛంగా మనసు పెట్టుకుంటే అందులో పరమాత్మ యొక్క ఆభాస కలుగుతుంది అని చెప్తున్నారు. దీనికి చిదాభాసం అని పేరు అని వీళ్ళు అద్వైత మతంలో కొన్ని ఇలాంటి టర్మినాలజీస్ ఉన్నాయి. సో అదనమాట. దానికి ఆయన మహర్షి దయానంద సరస్వతి ఉత్తరం ఇచ్చారు. ఆయన, ఇది బాలబుద్ధి గలవాని మిథ్యా ప్రలాపము, ఏలయనగా నా ఆకాశం, ఇక్కడ ఈ సందులని తీస్తే ఏలయనగా ఆ ఆకాశం దృశ్యమే కానప్పుడు దానిని ఎవడేనియు కంటితో ఎట్లు చూడగలడు, కంటితో ఎట్లా చూస్తాడు, అసలు దృశ్యమే కానప్పుడు కంటితో ఎట్లా చూస్తాడు అని ఆయన చెప్పేశాడు. అప్పుడు ప్రశ్న మళ్ళీ, పైన నీలముగను ధూమ్రముగను కనబడినది ఆకాశం కాదా అని ప్రశ్న. దానికి ఆయన సమాధానం, కాదు. ప్రశ్న, మరి అది ఏమి? ఉత్తరం, వేరువేరుగా పృథివీ జలగ్నుల త్రసరేణువులు అగపడుచున్నవి. వేరువేరుగా పృథివీ జలము అగ్ని యొక్క త్రసరేణువులు అగబడుచున్నవి. అందు నీలముగానున్నది వర్షించున్నటి అధిక జలభాగం, బూడిద రంగు వలె కనబడు ధూమ్రము భూమి నుండి పైకెగిరి వాయువునందు తిరుగుచుండు ధూళి, దాని ప్రతిబింబమే నీళ్ళయందు కానీ అద్దమందు కానీ కనబడుచున్నది. ఆకాశ ప్రతిబింబము ఎన్నటికి కాదు. ఈయన సింపుల్ ఆన్సర్ ఏంటంటే, అక్కడ ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుందంటే, భూమి నుంచి అంటే పృథివీ జల అగ్నుల త్రసరేణువులు అగుపడుచున్నవి. త్రసరేణువు అంటే ఏమిటి? సరే చూద్దాం ఒకసారి. త్రసరేణువు అంటే మైన్యూట్ పార్టికల్స్. ఓకే, వాటిని త్రసరేణువులు అంటారు అనమాట. అంటే ఇప్పుడు భూమికి పైకి ఇప్పుడు మనకి ఆకాశం ఉంది, ఆకాశంతో వాయువు, తర్వాత ఏర్పడేది అగ్ని. సో అగ్ని నుంచి ఏర్పడేది త్రసరేణువులు అంటారు అనమాట. వాయువుకి త్రసరేణువులు ఉండదు పేరు. సరే, సో భూమి
జలము, అగ్ని, ఈ మూడింటిని యొక్క త్రసరేణువులు కనిపిస్తాయి. అంటే మైన్యూట్ పార్టికల్స్ అవి. అందులో అధికం నీలంగా ఉన్నది అధికమగు వర్షించు జలభాగమైన జలం అన్నమాట. అది నీలంగా ఉంది. బూడిద రంగులో ఉన్నది భూమి నుంచి పైకి లేచిన ధూళి. సో భూ, పృథివీ, జలము, పృథివీ, అగ్ని. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది అగ్ని యొక్క త్రసరేణువులు కూడా అని చెప్పాడు ఆయన. సో వీళ్ళకి ఎవరికి అగ్ని అంటే అగ్ని అన్నది ఒక త్రసరేణువు అన్నది తెలియదు వీళ్ళకి. సో భూమి, జలము, అగ్ని. ఇప్పటిదాకా కనుక్కోని విషయం ఏంటంటే అగ్ని గురించి. సో ఇది దీని యొక్క త్రసరేణువు అనమాట. సో స్మాల్ పార్టికల్స్, మైన్యూట్ పార్టికల్స్ ఏవైతే ఉంటే అవి అని చెప్పి స్పష్టత ఇచ్చాడు ఆయన. ఎప్పుడు ఇచ్చాడు? ఆయన బతికున్న రోజులు ఇచ్చాడు. ఆయన ఎప్పుడు బతికున్నాడు? 1824 టు 1883 లోపల బతికున్నాడు ఆయన. సో ఇది ఒకసారి చూద్దాం, ఆయన ఎప్పుడు బతికున్నాడని చూస్తే మనకి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇక్కడ దయానంద సరస్వతి గురించి ఇక్కడ ఉంది. మీకు స్పష్టంగా మీరు ఎవరిని అడిగినా తెలుస్తుంది, మన పుస్తకాల్లో కూడా ఉంది. బిట్వీన్ 1824 అండ్ 1883, 30th అక్టోబర్. సో ఈ మధ్య కాలంలో ఈ విషయం ఆయన చెప్పాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరు కనిపెట్టారు అని మహర్షి దయానంద సరస్వతి చెప్పింది ఆయన కనిపెట్టింది కాదు. ఆయన శాస్త్రాల్లో ఇదివరకే రాసున్న, ఆయన చదువుకున్నంత వేద శాస్త్రాలే కదా. ఎక్కడ ఆంగ్ల శాస్త్రాలు చదవలేదు, అప్పటికి ఇంకా రాలేదు కూడా. 1899 తర్వాతనే ర్యాలీస్ క్యాటరింగ్ అని చెప్పి చెప్తారు. అంతకుముందు ఏమన్నా అంత ఐడియాలే. సో ఈయన స్పష్టత ఇచ్చాడు. పైగా అందులో స్పష్టంగా ఏమిచ్చాడంటే జలభాగం ఏదైతే ఉంటుందో దాని మూలంగా నీలం రంగు, బూడిద రంగు ఏమో ఈ డస్ట్ పార్టికల్స్ ఏవైతే లేచాయి అవి. ఈ రెండింటి కూడా ఎవరు చెప్పలేకపోయారు. అంత స్పష్టంగా ఎలా చెప్తాం? ఇప్పుడు ఓకే ఏవో అని చెప్పచ్చు. స్కై కలర్ ఇప్పుడు నీలం అంటే స్కై నీలం అని కూడా చెప్పేసి ఉండొచ్చు కదా మహర్షి గారు. ఏముంది ఆ రోజుల్లో ఆయన వాళ్ళు అనుకున్నది ఈయన కూడా అవును అదే అని చెప్పి ఉండొచ్చు కదా. కానీ చెప్పలేదు కదా. చెప్పకుండా స్పష్టత ఇచ్చాడు. ఆకాశానికి కలర్ లేదయ్యా, అవి భూమి, జలము, అగ్ని, ఈ మూడిటి యొక్క త్రసరేణువులు, వాటినే మనం చూస్తున్నాము. మరి ర్యాలీ స్కాటరింగ్ అన్నారు కదండి, స్కాటర్ అయితేనే కలర్ కనిపిస్తుంది, లేకపోతే కలర్ కనిపించదు అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వైట్ లైట్ వస్తుంది కదా, వైట్ లైట్లోంచి బ్లూ ఎందుకు వస్తుందో టిండల్ చెప్పలేకపోయాడు, ఈయన కూడా చెప్పలేకపోయాడు. కానీ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్స్ అన్నీ తీసుకొని తన ఈక్వేషన్ కరెక్ట్ అని తన అప్పుడు ప్రూవ్ చేశాడు. 1899లో ప్రూవ్ చేశాడు. అప్పటిదాకా ఆయనకి డౌటే, ఎందుకో కలర్ చెప్పలేకపోతున్నారు. ఈయన స్పష్టత ఇచ్చాడు మహర్షి దయానంద సరస్వతి. అందులో జలభాగము మీకు నీలం కనిపిస్తుంది, మిగతా బూడిద రంగులో కనిపిస్తాయని స్పష్టత ఇచ్చాడు. ఇది విశేషం అనమాట. సో మీరు ఇప్పుడు ఆ జలభాగం చూడండి. ఒకసారి మీరు చంద్రుడి నుంచి భూమిని చూశారనుకోండి, భూమి నీలం రంగులో కనిపిస్తుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది వాటర్. ఇప్పుడు ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఆయన అంత స్పష్టంగా ఇచ్చాడు. అంటే శాస్త్రజ్ఞానం లేకుండానే చెప్పాడు ఆయన. అవన్నీ ఒకప్పుడు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, వై స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్ అంటే బికాస్ ఆఫ్ ర్యాలీ స్కాటరింగ్ అని చెప్తారు మీరు. దాని ఈక్వేషన్స్ ఏంటి, ఎందుకు వచ్చినాయి అవి అంటే అవన్నీ మాకు తెలియదు, అది స్కాటరింగ్ మూలంగా అవుతుందని చెప్తారు. సో ఆ మాత్రమైనా మీకు ఈరోజు అజ్ఞానం. అదే జ్ఞానము పండితులకి ఆ రోజున అజ్ఞానం ఉంది. వాళ్ళు చెప్పమంటే ఆయన అది కూడా ఫర్దర్ ప్రూఫ్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆయన నీలంగా ఎందుకు కనిపిస్తోందంటే ఈ త్రసరేణువులని చెప్పేసేయచ్చు కదా. అలా చెప్పకుండా ఆయన ఏం చెప్పాడంటే నీలం రంగు దేని మూలంగా, బూడిద రంగు దేని మూలంగా, రెండింటిని సెపరేట్ చేసి ఇచ్చాడు. ఎస్, ఇది వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ర్యాలీ స్కాటరింగ్లో మాలిక్యూల్స్ కూడా ఉంటుంది స్కాటరింగ్ అని చెప్పుకొచ్చాడు, కానీ దేని మూలంగా బ్లూ అన్నది ఆయన చెప్పలేకపోయాడు. బ్లూ కలర్ స్కాటరింగ్ మూలంగా అన్నాడు, కానీ ఏ పార్టికల్స్ అవి స్కాటర్ చేస్తున్నాయి అని చెప్పలేకపోయాడు. సో ఇది నాస్తికులకు ఛాలెంజ్. మహర్షి దయానంద సరస్వతి తన పూర్వ సిద్ధాంతాల నుంచి, శతపథ బ్రాహ్మణము, గోపత బ్రాహ్మణము, వేద శాస్త్రాల నుంచి ఆయన తీసుకొని చెప్పాడు ఆ విషయం. మరి ఈ జ్ఞానము భారతదేశంలో ఉండిందా లేదా? ఉండింది కాబట్టి చెప్పాడు. పైగా ఊరికే చెప్పలేదు ఆయన.
నీరు మూలంగా బ్లూ కలర్ అని చెప్పాడు. ఇది విశేషం. బూడిద రంగు ఏమో భూమి ఒక త్రసరేణువులు ఏవైతే లేచాయో గాల్లోకి వాటి మూలంగా చెప్తున్నాడు. అగ్ని, భూమి, జలం ఈ మూడింటి మూలంగానే మనకి ఆ కలర్స్ కనిపిస్తున్నాయని స్పష్టంగా చెప్పాడు ఆయన. వావ్! ఇది వావ్ కదా. ఈ వావ్ని మరి నాస్తికులు అగ్రి అవుతారా? అగ్రి తీరాలి. వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. వేదంలో జ్ఞానం లేదు అనే మూర్ఖ శిఖామణులకి ఇది ఒక లెసన్. ఇంత స్పష్టత ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు? ఈయన ఈ సత్యార్థ ప్రకాశం రాసింది ఎప్పటి నుంచో రాస్తూ ఆయన చనిపోయే ముందు దాకా రాశాడు ఆయన. అంటే 1882 దాకా రాశాడు ఆయన. సో ఎప్పుడు ఏం రాశాడో మనకు తెలియదు కదా. కానీ ఆయన ఇచ్చింది మటుకు విక్రమ్ సంవత్ 1939కి ఇది కంప్లీట్ చేశానని రాశాడు. 1939 అన్నది విక్రమ్ సంవత్. విక్రమ్ సంవత్సరము ఇప్పుడున్న కామన్ ఎరాకి 57 సంవత్సరాలు ముందర ఉంటుంది అనమాట. అంటే 1939 నుంచి 57 తీసేయండి. 57 తీస్తే 1882 వస్తుంది. సో 1882లోనే ఆయన స్పష్టత ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళు తెలుసుకోగలిగారు. సో మన శాస్త్రాలు ఎప్పటి నుంచి ఉంది? మన దగ్గర నుంచి అన్ని శాస్త్రాలు వెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని ఇప్పుడు దాని బ్లూ కలర్ ఉంది, స్కై కలర్ అన్నప్పుడు దాన్ని వాళ్ళు అప్పుడు దాన్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు అనమాట. అప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే టెస్ట్ ట్యూబ్లో అట్లా కనిపించిందో అలా అనుకున్నారు. సో మీ అందరికీ విశేషం ఏంటంటే ఇంకో విషయం మీకు మీరందరూ కూడా గమనించి ఉంటారు. బహుశా వింటర్ సీజన్లో, చలికాలంలో ఒక మాట మీరు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వబోయినప్పుడు ఒక స్పార్క్ లాగా వస్తుంది డ్రై హ్యాండ్స్ ఉన్నప్పుడు. అట్లానే ప్లాస్టిక్ వస్తువులు కానీ ముట్టుకోబోతుంటే కొద్దిగా స్పార్క్ లాగా వస్తుంది. తలుపు డోర్లు కానీ ముట్టుకోబోతుంటే స్పార్క్ లాగా వస్తుంటుంది. సో మీరు షాక్ లాగా ఇస్తుంది అనమాట. అప్పుడు మీరు ఎప్పుడైనా గమనించుంటే అక్కడ బ్లూ కలర్ వస్తుంది. ఎస్, బ్లూ కలర్ వస్తుంది, వేరే కలర్ రాదు. అయితే ఈ బ్లూ కలర్ వచ్చింది చూసారా, ఇది చీకట్లో కూడా వస్తుంది. అంటే లైట్ పడనప్పుడు కూడా వస్తుంది ఆ కలర్. మరి ఇది ఇప్పుడు ఇది స్కాటరింగా కాదా అంటే స్కాటరింగ్ కాదు. ఇది డిఫరెంట్ స్టోరీ. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాస్తికులకు ప్రశ్న ఏంటంటే మహర్షి దయానంద సరస్వతి ఎలా చెప్పాడు? ఆయన చెప్పిన దానిలో 2 విషయాలు క్లారిటీగా ఉన్నాయి. నీటి అణువుల మూలంగా బ్లూ కలర్ తెలుసా మీకు ఇది? అండ్ బూడిద రంగులో ఉన్నది డస్ట్ పార్టికల్స్, భూమి నుంచి లేచిన డస్ట్ పార్టికల్. సో వాయు ద్వారా లేపబడిన పార్టికల్స్ ఆ కలర్ అని చెప్పాడు. ఈ విషయం ఆ రోజున ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఎందుకంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పారు, కానీ ఏ అణువుల మూలంగా, ఏ పర్టిక్యులర్ కెమికల్ కాంపౌండ్ మూలంగా అలా కనిపిస్తోంది చెప్పలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే నైట్రోజను, ఆక్సిజన్ అని చెప్తున్నారు. అవి అయాన్స్ అయినప్పుడు అలా కనిపిస్తుంది అని. సో వాళ్ళకి ఒక క్లారిటీ ఇంకా లేదని అర్థమవుతోంది. స్పష్టత లేదు వాళ్ళకి. నో, భూమిని బయట నుంచి చూసినప్పుడు నీలం కలర్లో ఉంటుంది. అది వాటర్ మూలంగానే అందరు సైంటిస్టులు ఒప్పుకునే విషయం అది. సో ఇంత స్పష్టత ఇచ్చిన మహర్షి దయానంద సరస్వతికి శాస్త్రజ్ఞానం లేదు, సైంటిఫిక్ టెంపర్ లేదు, సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు అనే మూర్ఖుల్ని ఏమనాలి? మన శాస్త్రాల్లో అవి లేవు అనే మూర్ఖుల్ని ఏమనాలి? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు నాస్తికులు ఎలా మన భారతదేశంలో ఇదివరకు నేను డైఫ్రాక్షన్ ఫినామినా గురించి చెప్పాను నేను. దాన్ని ఎవడో గొట్టంగాడు ఏదో మళ్ళీ మాట్లాడి దానికి కూడా వీడియో చేసి పెట్టారు. సో ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే డైఫ్రాక్షన్ పక్కన, ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఈ నీలంగా కనిపించే ఆకాశము ఎవరు కనిపెట్టారు మహాశయ? మొట్టమొదట కనుక్కున్నది ఎవరు? మన భారతీయులా కాదా? నాస్తికుల ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇదండి. ఇంకో విషయం కూడా ఉంది. మనం అదేంటంటే ఏ విషయం అన్నా సైంటిఫిక్ టెంపర్ కావాలి అంటే ఇప్పుడు టిండల్ చెప్పిన దానికి టిండల్ ఏమన్నాడంటే నాకు నీలం రంగు కనిపించింది అన్నాడు. ఎందుకో తెలియదు అన్నాడు. అలానే ఆకాశం కూడా అయి ఉండొచ్చేమో అని ఆయన ఊహించాడు. దాన్ని మళ్ళీ ర్యాలీ తీసుకొని ముందుకెళ్ళి అది చెప్పాడు. 1899లో ఏదో మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సరే, అదంతా పక్కన పెడతాం. నేను అనేది ఏంటి, వాళ్ళు ఊహించిన దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు వేదశాస్త్రాల్లో ఇంత చక్కటి జ్ఞానం ఉన్నప్పుడు దాన్ని నిరూపించే ప్రయత్నం ఈ నాస్తికులు ఎందుకు చేయరు? ఎందుకంటే మా కడుపు నిండేది కావాలి, మేము ఎవరినో ఒకటి తిట్టాలి.
అంతేకాని ఆ జ్ఞానం ఉందని ఒప్పుకోము. ఇది మహాభయంకరమైన పైశాచికత్వం అన్నమాట. సో మీరు ఈ నాస్తికులు నమ్మకండి. జనాలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఈ రోజున భారత శాస్త్రం భారతదేశంలో వేదం వెనకబడి ఉంది. ఓకే, ఫైన్. ఎప్పుడో ఒక రోజు ముందుకు వస్తుంది. కానీ అసలు దాన్ని తోసేద్దాం, తొక్కేద్దాం, బూడిదలో కలిపేద్దాం, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఈ యొక్క అజ్ఞానుల్ని దూరం పెట్టండి, దగ్గరికి తీసుకురాకండి. నేను ఇంకా ప్రశ్నలతో ముందుకు వస్తాను. ఎన్నో ప్రశ్నలు అబ్బో. మన భారతదేశంలో శాస్త్రం ఎట్లా డెవలప్ అయిందో చెప్పడానికి అనేకమైన నిరూపణలు ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకో ప్రశ్నతో ఇంకో వీడియో చేద్దామండి. ఉంటాను. ఓ